ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. రెండోసారి చెప్పించుకోవద్దు, ఏదో బలవంతం చేస్తున్నాడు అని చెప్పి చెప్పవద్దు. ఏదో దేవుని సన్నిధిలో గారు అన్నని స్తుతించడానికి రాలేదు. అన్న దేవుడు కాదు, అన్న దేవుడు వాక్యాన్ని ప్రకటించేవాడు మాత్రమే, మానవుడు మాత్రమే. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తూ సంతోషం కలిగి సజీవమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనము సజీవుల వలె సంతోష గమనాలు ఆయనకు తెలియజేసే వారమై ఉన్నాము అని ఎప్పుడు మనం మర్చిపోదు. కాబట్టి నీ పరిస్థితి ఎట్లున్నా, నువ్వు ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నా, నువ్వు చచ్చిన దేవుని దగ్గరికి రావట్లేదు, కానీ బ్రతికి ఉన్న జీవం కలిగిన దేవుడి దగ్గరికి వస్తున్నా. నువ్వు ఆ జీవాన్ని కలిగి ఆయనను స్తుతించేవాడుగా ఉండాలి. జీవంని కలిగి స్తుతించడం అంటే ఏంటి? బ్రతికి ఉండగా స్తుతిస్తున్నాను. మనం ఎందుకు ఈరోజు బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన ద్వారానే. కాబట్టి ఆయన ఉన్నాడు అని, ఆయన ఎందు మనం ఉన్నామని సంతోషాన్ని వ్యక్తపరిచినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండొచ్చు. ఎంతమందికి గుర్తింపు ఉన్నది? గుర్తింపు ఆధార్ ఉంది కదా, గుర్తింపు ఉంది. అందరికి అర్థమైంది. ఆధార్ ఉంది అందరి దగ్గర, ఏదో ఒక గుర్తింపు ఉంది కదా. అట్లీస్ట్ మీ హౌస్ అడ్రస్ గుర్తింపు ఉంది కదా. గుర్తింపు ఉన్న మీకు గ్రహింపు ఉన్నదా? ఇప్పుడు గుర్తింపు ఉందంటే అందరు ఎత్తుపోయారు, బాగానే ఉంది. గ్రహింపు ఉందా? నన్ను చూస్తారేంటండి జవాబు. ఐ వాంట్ ది ఆన్సర్. గుర్తింపు ఉన్నవాడికంట గ్రహింపు కూడా ఉండాలంట. గుర్తింపు ఉంటే అది వ్యాలిడ్ కాదు, అదొకటి ఉంటే సరిపోదు. కాబట్టి గుర్తింపు ఉన్న నీకు గ్రహింపు ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మొట్టమొదటిగా మనకి దేవునిలో గుర్తింపు ఉందా? యేసుక్రీస్తు ప్రభులో మనకి గుర్తింపు ఉందా? ఉన్నది అని ఎట్లా చెప్పగలుగుతాం? మరి గుర్తింపు ఉన్న మనకి గ్రహింపు ఉందా అంటే ఉంది అని చెప్పాలి కదా. ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే అటు లేదు ఇటు లేదు, అటు గుర్తింపు లేదు ఇటు గ్రహింపు లేదు. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు మనం ఎందుకు పెంచుకున్నాడు, దేవుడు మనం దేనికి పెంచుకున్నాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆయనలో మనకు ఒక గుర్తింపు కలుగజేశాడు అని మనము ఆలోచించాలి. ఆలోచించి వదిలిపెట్టేస్తే సరిపోదు, కానీ అట్టి రీతిగా మనము జీవించే వారమై ఉండాలి. నాకు క్రీస్తులో గుర్తింపు కదా, నేను పలానా చర్చ్ మెంబర్ కదా, నాకు ఐడి కార్డు ఉంది కదా అంటే ఆ గుర్తింపు కాదు కావాల్సింది. దేవునికి క్రీస్తులో నీకు గుర్తింపు ఉందా? క్రీస్తులో గుర్తింపు అనగా నీ పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని ప్రతిదినము ఆయన కార్చిన రక్తం చేత కడగబడుతూ ప్రతిదినము నూతన వ్యక్తిగా మారబడుతున్నా, ప్రతిదినము దేవుని అనుగ్రహించే శక్తితో నింపబడుతున్నా, నిత్యంగా గుర్తింపు కలిగే జీవించుతున్నావా ఈ లోకంలోనూ? మనకేం గుర్తింపు ఉండదంటే, మనకి క్రైస్తువులకి ఏం గుర్తింపు అంటే వాడు క్రైస్తవుడు రా అని ఒక హేళనగా చులకనగా మనం చూసి మాట్లాడేటోళ్ళు మధ్యలో మనం ఉన్నాం. వాళ్ళ మధ్యలో మనము గ్రహింపు కలిగి ఉంటే కనుక మన గుర్తింపు ఏంటో మనము కాపాడుకోగలుగుతాం. ఈరోజు క్రైస్తవుడుగానే ఉన్నాం, కానీ వెంటనే ఫ్రెండ్స్తో కలవగానే ఎస్పెషల్లీ రూమ్స్లో వాళ్ళకి నీకు ఏమీ తేడా ఉండదు. వాళ్ళు ఎంత అల్లారో నువ్వు దానికి డబ్బులు అల్లారు, అంతేనా? అది దేవుని బిడ్డగా ఒక సాక్ష్యమేనా నీ కానీ కాదు. మరి ఎందుకు గుర్తింపు లేదు, ఎందుకు గ్రహింపు లేదు, ఎందుకు గ్రహించలేకపోతున్నావు, ఎందుకు నీ జీవితం అట్లా కొనసాగిస్తున్నావు? ముందు దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడనే కొంచెం కూడా భయం లేదా? పోనీ ఒక్కసారి చేసావు, అల్లరి రెండుసార్లు చేసావు, రోజు అదే నా జీవితంలో. మన జీవితాల గురించి మాట్లాడుతున్నాను, సీరియస్గా మాట్లాడాలి, సీరియస్గా చూడక్కర్లేదు. మనం ఎట్లున్నామో మనము గ్రహించే వారిగా ఉన్నాం. నిజంగా నేను దేవుని బిడ్డగా ఉన్నాను, ఇతరులకి మాదిరిగా ఉన్నానా? నువ్వు ఉంటున్న స్థలంలో ఇతరులు వాళ్ళు ఎట్లున్నప్పటికీ నన్ను బట్టి మనల్ని బట్టి నువ్వు ఉంటున్న స్థలంలో నీ స్నేహితులు వాళ్ళ పద్ధతులు మార్చుకుంటున్నారా? ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దేవుళ్ళ గుర్తింపు లేదు, రెండోదిగా నీకు గ్రహింపు లేదు. ఆ గ్రహింపు గుర్తింపు రెండు లేవు కాబట్టే అందరితో నువ్వు కూడా ఒకగా కలుస్తున్నావు, అందరితో నువ్వు కూడా ఒకగా నీకున్న గుర్తింపుని పోగొట్టుకుంటున్నావు. అంటే రీతిగా మనం ఉండకూడదు, కానీ దేవుని బిడ్డలుగా ఉంటున్నాము. కాబట్టి దేవుడు నేను ఆయన అంగీకరించినప్పుడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఎప్పుడైతే ఆయన నా పాపాల నిమిత్తము ఆయన మరణించాడో, ఆయన మరణించిన వెంటనే ఆయన తిరిగి లేవడము, ఆయన మనకి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని మన యొద్దకు పంపడం,
బైబిల్ చెప్పుచున్నది మీరు పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డారు అని. పరిశుద్ధాత్మతో దేవుడు మనం ముద్రించాడు, కానీ మన అవివేకం వల్ల, మన అజాగ్రత్త వల్ల, శ్రద్ధ వహించగా ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాము అని కూడా, ఆయనని విడిచిపెట్టేసామని కూడా గ్రహించలేని స్థాయిలో మనం ఉంటూ, ఇంకా ఏమాత్రం నాకు పరిశుద్ధాత్మ అక్కర్లేదు, నేను చేసే భక్తి నాకు చాలు, నాకు నా దేవునికి మంచిగా నాకు చేసుకుంటారు, మీరు ఎవరు నాకు చెప్పడానికి అన్నట్టు జీవితం ఉన్నదేమో. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, లేదు, నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మతో ముద్రించున్నాను, కాబట్టి ఆత్మని ఆత్మకుడి అని బయట చెప్తున్నాను. ఈరోజు ఆత్మని ఎందుకు ఆర్పుతారు తెలుసా? నువ్వు అందరితో కలుస్తున్నావే, అందరూ ఎట్లున్నారో వాళ్ళలాగా నువ్వు కూడా మారిపోతున్నావే, వాళ్ళు ఉంటున్న జీవితాలు నీ మీద ప్రభావితం కలిగి చేస్తున్నప్పుడు నువ్వు దేవుడు అనుగ్రహించిన ప్రత్యేకతని నువ్వు కాపాడుకోలేకపోతున్నావే. అందుకని నీలో ఉన్న ఆత్మని ఆర్పేస్తావేమో అని దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఆత్మని దాన్ని ఆర్పేస్తావు అంటే నిత్య నాశనంకి డైరెక్ట్, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఈ రోజు కన్నా మనం గ్రహించేవారు ఉండాలా, గుర్తింపు కలిగిన వారమై ఉన్నాము అని ఎప్పటికీ మర్చిపోదు. క్రీస్తులో మనకి గుర్తింపించాడు. మనం అసలు ఏ పాటికి ఏ మాత్రము ఆయనకి పనికిరాని వాళ్ళము. కేవలము ఆయన మనం ప్రేమించి ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. నువ్వు ఆయనను కోరుకోలేదు, కానీ ఆయన నిన్ను కోరుకొని ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో ముద్రించింది. నువ్వు ఇంకా గ్రహించలేని స్థాయిలో ఉంటూ, ఇంకా శ్రద్ధ వహించక, ఇంకా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మని కానీ నీ అంతటా నీ అజ్ఞానం ద్వారా నువ్వు ఆడుకుంటే కనుక నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తి చేసినా నువ్వు చేరేది నరకానికి మాత్రమే. అందుకని ఆత్మని ఆపద్దు అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను శ్రద్ధ వహించి, దేవుని బిడ్డగా నేను పిలువబడుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ప్రతి ఒక్క కూటమికి వెళ్తున్నాను, కానీ ఆత్మ లేని వాడిగా నేను ఉంటున్నాను. ఆ గ్రహింపు నాకు కలుగు చేయి ప్రభు, ఆత్మతో నన్ను మళ్ళా నువ్వు నా మీద నింపు, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని ప్రతి దినము నింపబడ. ఆత్మను పొందేసుకుందాం. చాలా మంది అనుకుంటారు ఆత్మను పొందుకున్నాం, సరే బాగానే ఉంది. ప్రార్థనలకు వచ్చినప్పుడు ఆరాధన సమయంలో 4 భాషలు మాట్లాడేస్తారు, లేకపోతే కుర్చీలో అటు ఇటు తన్నేస్తారు. అది ఆత్మతో నింపబడడం. బైబిల్ చెప్తున్నది దేవుడు అందరికీ కర్త కాదు. మరి ఆత్మ నీలో నిజంగా ఉంది అంటే నువ్వు ఎక్కడున్నప్పటికీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీ చుట్టుపక్కల పరిస్థితుల్ని మార్చివేయాలి. అది ఆత్మ ఉంది అంటే గుర్తింపు. భాషలు వస్తాయంటే అవి ఫలాలు, ఆత్మ ఫలాలు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆత్మని కలిగి జీవించు, ఆత్మలో జీవించాలి. ఎన్నోసార్లు మనం అటు వింటూనే వస్తున్నాము, చెప్పుకుంటూనే వస్తున్నాం, చదువుతూనే వస్తున్నాం. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదని. సో ఎంత భక్తి చేసి, ఇంత భక్తి చేసేసి ఎన్నో భాషలు మాట్లాడేసుకొని, మా చర్చిలో నేను ఒక్కడే భాషలు మాట్లాడతాను, నేను ఒక్కడే మంచిగా ప్రార్థన చేస్తాను, నేను ఒక్కడే శ్రద్ధగా వాక్యం చదువుతాను, మా పాస్టర్ గారు నన్ను చాలా మెచ్చుకుంటాడు అని నువ్వు సంతోషపడుతున్నావేమో, లేకపోతే అటువంటి గుర్తింపు కలిగి ఉన్నావేమో. నువ్వు ఎంత భక్తి నువ్వు చేసి కూడా నీకు క్రీస్తులో ఆయన ఆత్మతోనే నీకు గుర్తింపు లేకపోతే కనుక నువ్వు చేసే భక్తి మొత్తము వ్యర్థమే. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఎవరి రక్షణ వాళ్ళని చనిపోతే నువ్వు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక గ్రహింపు కలిగి. ఒకవేళ నేను చెప్తానే ఉన్నా, మొన్న కూడా మాట్లాడుతూనే వచ్చాను, ఒకవేళ ఈ రాత్రికి చనిపోతే నిన్న చేసిన పాపానికి, ఈరోజు ఉదయకాలం చేసిన పాపానికి తలంపుల వల్ల కానీ క్రియల వల్ల కానీ ఏదో ఒకటి ఎప్పటికప్పుడు క్షమాపణ పొందుకుంటున్నావు. దేవుని దగ్గర ప్రాధాయపడుతూ కన్నీళ్ళు విడిస్తే ప్రభావ నన్ను మార్చాను ప్రార్థన చేయండి. ఆదివారం పుస్తకాలు అప్పుడు వెళ్ళడం లేదు ఏమన్నారు. ఆదివారం రాకపోతే కనుమూసేవాళ్ళు ఎక్కడికి వెళ్తాం? ఆత్మ లేదు, ఆత్మ అనుభవం లేదు. ఆత్మ ఫలాలు ఉండొచ్చు, ఆత్మ ఫలాలు ఉంటే మాత్రమే నిన్ను పరలోక రాజ్యం చేర్చవు. చాలామంది అదే చేస్తారు, కష్టపడి శ్రద్ధతోని పట్టుదలతోని 40 రోజులు, 120 రోజులు, 210 రోజులు ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని గోజాడుకొని ఆత్మఫలాలన్నీ పొందుకుంటారు. పొందుకున్నాక వాళ్ళు ఎటువంటి స్థాయిలోకి ఎదిగిపోతారంటే, గర్విస్తారంటే
ఆత్మఫలాలు 9 కాబట్టి 9లో అన్నీ నాకున్నాయి అని గర్విస్తాడు. నేను కాబట్టి నా సంఘంలో భాషలు మాట్లాడతాను, నేను కాబట్టి నా సంఘంలో నేను ప్రవచనాలు చెప్పగలుగుతాను, దాని భావాలు చెప్పగలుగుతాను అని విరవీగుతూ ఉంటారు. అంటే వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీకు ఫలాలు ఇచ్చాడు, నువ్వు ఆయన కొరకు ఫలించడానికి మాత్రమే. నువ్వు ఎప్పుడు ఫలిస్తావు తెలుసా? ఆత్మఫలాలు పొందుకున్నప్పుడు, నువ్వు ఆయన ఆత్మని కలిగి ఉన్నప్పుడు. ఈరోజు మనం ఎందుకు ఫలించలేకపోతున్నామో, ఎందుకు మనము మన క్రైస్తవ జీవితంలో మన విశ్వాసంలో ముందుకి ఎదగలేకపోతున్నామో, ఆ విశ్వాసాన్ని కనపరచక ముందుకి కొనసాగలుగుతున్నాము అంటే మనము నిజంగా ఆత్మతో కలిగి జీవించలేకపోతున్నాం. ఈరోజు అదే ఆత్మ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం చదువుతున్నాం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం. ఈ హేతువు చేత నీకు కలిగిన దేవుని కృపాబలము ప్రజ్వలింప చేయగలనని మీకు జ్ఞాపకము చేయించున్నాడు. కాబట్టి ఆనాడంట శిష్యులు దేవుని వీళ్ళు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే హస్తాపన చేశారో, ఎప్పుడైతే వాళ్ళ చేతులు వాళ్ళ మీద చాపి పెట్టారో వాళ్ళు ఏం పొందుకున్నారంట? దేవుని యొక్క ఆత్మని పొందుకున్నారంట. కాబట్టి ఈరోజు మనం అనుకుంటుంటామో, నేను ఏ దైవజనుడి దగ్గరికి పోయాను, ఏ దైవజనుడు నా మీద ఆయన చెయ్యి పెట్టాడు నేను ఆత్మని పొందుకోవడానికి అన్నాను. కానీ నీలో నీకు ఆసక్తి ఉంటే, నీలో ఒక కోరిక ఉంటే, నీలో పట్టుదల శ్రద్ధ ఉంటే, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అడిగితే దేవుడు తన ఆత్మ నీకు ఇస్తాడు. కాబట్టి మనం గుర్తించాలా, ఆనాడు శిష్యులు ఏర్పరచబడి సువార్తని అందజేస్తున్నప్పుడు భక్తులు ఎవరైతే ఉన్నారో, అపోస్తులైన పౌలు వీళ్ళందరూ, తిమోతి వీళ్ళ మీద చేతులు పెట్టినప్పుడు వాళ్ళు ఆత్మని పొందుకున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి ఆత్మని పొందుకోకర్లే, కానీ నువ్వు నా సన్నిధిలో నువ్వు మొదలు పెడితే చాలు. నా సన్నిధిలో నువ్వు కనిపెడితే, శ్రద్ధ వహిస్తే, వేచి ఉంటే, ప్రాధేయపడితే నువ్వు ఆత్మని పొందుకుంటావు. అందుకని అంటున్నాడు కదా, అంత్య దినాల్లో నా ఆత్మని సర్వ శరీరం మీద నేను విమరిస్తాను. సో ఎవరి దగ్గర వచ్చారు అని వాళ్ళ దగ్గర వెళ్ళక్కర్లేదు, కానీ నువ్వు ఎవరి దగ్గర వెళ్ళకుండా నీ గదిలో నువ్వు ఉండి దేవుని సన్నిధిలో కనిపెడితే చాలు. ఒక గంట సేపు ప్రభా మనం ఎప్పుడుంటుందంటే ప్రార్థన, ప్రభా 7 అవుతుంది, 8 to 9 నేను ఉంటాను, నీ ఆత్మతో నన్ను నింపబడతావా? ఆత్మని పొందుకోవాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న వారిని విడిచిపెట్టి, లోకంలో ఉన్న తలంపులన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కొన్ని దినాలు గడిపితేనే, ప్రతిదినము కొన్ని గంటలు గడిపితేనే, నీ శ్రద్ధ దేవుడు గుర్తించినప్పుడే ప్రభా నాకు నిజంగా కావాలి, ఆసక్తిని కనపరుస్తున్న నీ సన్నిధిలో ఉన్న ప్రతిదినము 4 గంటలు వేచి ఉన్న ప్రభా, నువ్వు ప్రతిదినము 4 గంటలు వేచి ఉండి సంవత్సరం మొత్తం ప్రార్థన చేసినా కూడా అంత సులువుగా నువ్వు ఆత్మని పొందుకోలేవు. అంటే ఆత్మను పొందుకోవాలంటే ఎంత శ్రద్ధ వహించాల్సిన జాగ్రత్తగా. కానీ నువ్వు పూర్ణ హృదయంతో, యథార్థ హృదయంతో ప్రతి ఒక్క పాపంలో దేవుని దగ్గర ఒప్పుకొని, ప్రభా ఇంకెన్నటికీ నేను అవి చెయ్యను నైనా, కాపుదలాన్ని భద్రత నాకు ఈ ప్రభా అని నేను దేవుని దగ్గర వెళ్ళి ప్రతిదినము నమ్మకత్వాన్ని కనపరుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఒక ప్రార్థన జీవితము నువ్వు కలిగి ప్రతిదినము దేవుని సన్నిధిలో నువ్వు అంటూ హాజరవుతాయి. ప్రభా నీతో నేను చేసుకున్న నిబంధన, దట్ ఐ విల్ ప్రే ఎవ్రీ డే ఇన్ యువర్ ప్రెసెన్స్, ఇన్ని అవర్స్ నేను ప్రార్థన చేస్తా ప్రభా అని నువ్వు పక్కాగా ప్రతిదినము ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ ఆ దేవుని సన్నిధి అని గుర్తింపు కలిగి నువ్వు ఆయన సన్నిధిలో కానీ నీ యథార్థతని నువ్వు కనపరిస్తే కనుక దేవుడు తన ఆత్మతో నిన్ను నన్ను నింపాలని ఆశపడుతుంది. కాబట్టి ఏదో ప్రార్థన చేసేసుకుంటున్నాము, వాక్యం చదివేస్తున్నాము అని కాదు, మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నాను ఆత్మని కలిగి ఉన్నవాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తారు, వీళ్ళ గురించి చేస్తారు, వాళ్ళ గురించి చేస్తారు, అందరి గురించి చేస్తారు, కానీ ఆత్మని పొందుకోవాలని ఏమాత్రం ప్రార్థించారు. ఎక్కడో ఒక దగ్గర అపవాది అయిన సాతాను ఒక క్రైస్తవుని, దేవుడి బిడ్డని తప్పించాలని చూస్తుంది. మన భక్తే మనల్ని మోసం చేస్తుంది. లిస్టు తయారు చేసుకుంటాం, అందరి గురించి ప్రార్థన చేస్తాం, బాగానే ఉంది.
నీ గురించి ఎప్పుడైనా ఆత్మ గురించి నీ గురించి శ్రద్ధ వహించి నీ రక్షణ నిమిత్తం ప్రార్థన ఉందా లిస్టులో? ఉండదు. నువ్వు ప్రార్థనలు చేయమని ఎవరైనా చెప్పారా నీకు? ఫస్ట్ నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకున్నా నువ్వు దేవుని ఆత్మని పొద్దుకునే స్థాయికి ఎదగాల, స్థిరపడాలి. దేవుడు తప్ప ఈ లోకంలో నాకు ఏమీ లేదు, దేవా నువ్వే నాకు సర్వమై ఉన్నావు. రోజు 4 గంటలు గడిపేటువంటి ప్రభా నీతోని దాన్ని ఇప్పుడు నేను ఇంకా గుర్తించాను. ఆ గ్రహింపును నాకు ఇస్తున్నప్పుడు నేను ఇంకా 2 గంటలు నీతో నేను గడపాలని ఆశపడుతున్నాను. అది గ్రహింపండి. మనం ప్రార్థన కూర్చుంటాం 1 అవర్ 2 అవర్స్ అనుకుంటాం. 2 అవర్స్ అయిపోగానే ఎప్పుడు ముగించుకుందామా? అప్పుడు లోపల ఎన్నో తలంపులు. ప్రార్థన అయిపోయినాక ఎక్కడికి వెళ్ళాలా? టైలర్ షాప్కి వెళ్ళాలి. ప్రార్థన అయినాక ఎక్కడికి వెళ్ళాలా? డిమార్ట్కి వెళ్ళాలా. ప్రార్థన అయిపోయినాక ఎక్కడికి వెళ్ళాలా? నా పనులు నేను చేసుకోవాలా, బట్టలు ఉతుక్కోవాలా. ఇవన్నీ ప్రార్థన ముగింపు కాక మునిపే నీలో అపవాది కలుగజేస్తున్న ఆలోచన. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నది కేవలం నువ్వు ఆచార భక్తితో మాత్రమే కానీ ఆత్మతో ఏమాత్రం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అందుకనే ప్రార్థన చేస్తున్న కొద్దిసేపు అన్నా దేవుని సన్నిధిలో దేవా మోకరిస్తున్నాను నేను, నీ స్వాధీనంలో నన్ను తీసుకో. కొన్ని గంటల నీతో గడపాలనుకుంటున్నాను, 2 గంటల నీతో గడపాలనుకుంటున్నా. ఏ తలంపులు ఈ లోకపరమైన ఏవి నాలోకి రానికుండా నువ్వు నన్ను కాపాడయ్యా. నా తలంపులన్నీ నీ కంట్రోల్లోకి తీసుకోయా అని చెప్పి కేవలము నీ దృష్టి నీ మనసు మొత్తం ఆయన మీద నింపేవారిగా ఉన్నప్పుడే, ఈ లోకాన్ని మనం మర్చిపోయినప్పుడే, ఈ లోకం తలంపులు, లోకపు చేష్టలు, లోకంలో ఉన్నవన్నీ మనలో ఉంటే కనుక మనం ఆత్మతో నుండి ప్రార్థన చేయలేం. దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహించలేడు. ఆత్మ మనకు అనుగ్రహింపబడినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. అందుకనే భక్తుడు అంటా ఉన్నాడు, నేను ఆత్మలో ఉండి నేను పాడతాను, ఆత్మలో ఉండి నేను ప్రార్థన చేస్తాను. అనుభవంలోనికి వెళ్ళండి. 1 గంట సేపు ప్రార్థన చేయండి, పర్వాలేదు. కొన్ని గంటలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు, లేదని చెప్తలేదు. చేస్తున్నా నువ్వు ఆత్మతో కలిసి చేసేవాడుగా ఉన్నవా? దేవుడు నిన్ను బైబిల్ స్పష్టంగా చెప్పొచ్చినది, ఆ విమోచన దినము కొరకు నిన్ను ఆయన పరిశుద్ధాత్మతో ఉపకరించినాడు. మనలో ఆ ఈగర్నెస్ ఉండాలి, దట్ ఐ వాంట్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఐ వాంట్ టు ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. నీలో ఆశ ఉండాలి, నేను పరిశుద్ధాత్మలో ఉండి నేను ప్రార్థన చేయాలని. నీలో ఆశ లేకపోతే ప్రార్థన చేయలేదు. మనం ఆసక్తిని కలిగి ఉండి ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మదేవుడు మనతోని, మన పక్షా నుండి మనతో కలిసి ఆయన ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగా క్రైస్తవులు అనుకుంటారు, ప్రార్థన చేసేస్తున్నా కదా, అయిపోతుంది కదా, సరిపెట్టుకుంటున్నాం. అదే అంటున్నా కదా, భక్తి మోసం చేయకుండా జాగ్రత్తగా. అందుకని అంటున్నాడు, దిస్ ఇస్ వై ఐ వుడ్ రిమైండ్ యూ టు స్టైర్ అప్ ద ఫ్లేమ్ అండ్ కీప్ బర్నింగ్. నీలో ఉన్న ఆత్మని ఆరకుండా వెలిగింపు చేసుకో. ఎట్లా వెలిగింప చేసుకుంటావు? దేవుడు తన ఆత్మతో ముద్రించాడు. ముద్రించినప్పుడు ఇది ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ చెట్టు చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకేం చేయాలి? అసలు అంటే దేవా చెట్టును కావాలని ప్రార్థన చేయాలి. మనం అదే చేస్తాం. దానికి కావాల్సిన గాలి, దానికి కావాల్సిన వెలుతురు, దానికి కావాల్సిన వాతావరణము దానికి అందించాలి. అదే రీతిగానే మన ఆత్మలు కూడా ఏదో వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను అని అట్లనే ఉన్నావు అనుకో, ఈ ముద్రింపబడ్డకు అడగకపోతే కనుక ఈ ఆత్మ మీద ఆరిపోతుంది. అది ప్రతిదినము దేవుని చేత వెలిగింపబడుతూనే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో మండుచుంటూ ఉండాలి. ఎప్పుడు మండుతాడు? ఇది ఎప్పుడు చిగురిస్తుంది, ఎప్పుడు పచ్చగా మారుతుంది? దీన్ని తీసుకుపోయి రూమ్లో చేసి నలిపేసేస్తే గాలి లేకుండా ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటుంది. అదే చచ్చిపోయే చెట్లని తీసుకుపోయి ఎండ ఎప్పుడు వస్తుంది బాబు అని శుభ్రంగా ఎండ దగ్గర పెడితే ఏమవుతుంది? దానికి కొద్దిగా జీవం వస్తుంది. అట్టి రీతిగానే ఒక క్రైస్తవుడు ఆత్మని ప్రతిదినము దేవుని చేత మండించమన్నాడుగా, ఆత్మ చేత మండింపబడాలి. క్రీస్తు కొరకు ప్రకాశించేవాడుగా, ఆయన కొరకు మండేవాడుగా మన జీవితాలు ఉంటాయి. అంటే రీతిగా కాక నేను చేస్తున్న భక్తి నాకు చాలే అనుకుంటావా? చనిపోతే నరకంలో వెళ్ళిపోతే జాగ్రత్త. మీ క్రియల్ని బట్టి దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు. దాని తర్వాత నీకు తగిన జీవితం.
నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు సరిగ్గా చేయక, దాన్ని పాటించక, ప్రతి దినము నీ భక్తి జీవితంలో ఆత్మలో ప్రార్థన చేయకుండా ఉండడం ద్వారా ఆ విమర్శ దినాన విమర్శకు లోను చేసి నేను అడము ఎవరో నాకు తెలియడం తోసివేస్తాను. ఇక్కడ కోర్టుకి పోతే జడ్జి గారి ముందు నిల్చుంటే ప్రశ్నించడానికి, ఆయన ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి నోరు ఉంటుంది, కానీ ఆయన ముందు ఆయన సింహాసనం ముందు నోరేమి ఇవ్వడానికి ఉండదు. అక్కడ తీర్పు అంటే తీర్పే, ఆర్గ్యుమెంట్స్ ఉండవు అక్కడ. ఈ లోకంలో మనుషుల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయేమో, దేవునితో ఆర్గ్యుమెంట్స్ ఉండవు. బ్రతికి ఉన్నప్పుడే దేవునితో సమాధానం పడు. దేవునితో ఆర్గ్యూ చేయకు. ఎందుకు ప్రభా నా జీవితంలో ఇట్లా జరిగింది అని అడగద్దు దేవుడు. నువ్వు ఒకవేళ అడిగేవాడిగా అటువంటి మనస్తత్వం కలిగి ఉన్నావా, ఆత్మ లేని వాడుగా ఉంటుంది. అటువంటి తలంపులు కూడా నీకున్నాయా, ఆత్మని కలిగి లేవు. చాలా జాగ్రత్త. ఆ తీర్పు నుంచి నేను తప్పించబడాలంటే ఈరోజు దేవుడు నిన్ను ముద్రించిన పరిశుద్ధాత్మ చేత ప్రతి దినము దేవుని సన్నిధిలో ఉండి ప్రభా ప్రార్థన చేయడం కాదు, కానీ నేను నీ ఆత్మలో ఉండి నేను ప్రార్థన చేస్తాను. నీ ఆసక్తిని కనపరుస్తూ, నీ శ్రద్ధని కనపరుస్తూ, పట్టుదలతో విసుగగా ప్రార్థన చేసేవాడు ఉన్నాం. యవనస్తుని ప్రార్థన చేయమంటే మోకరించి ఎంతసేపు చేస్తారండి? ఇప్పుడు నేనే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చర్చకు వస్తున్నాం, మిమ్మల్ని 28, 29, 30, 31 నెలాఖర్లలో ఉపవాస ప్రార్థనలు ఉన్నాయండి, రండి అంటారు. సరే అన్నం పిలిచాడు కదా, ఒకరోజు వస్తారు, వాక్యం చెప్తాడు కదా, నిన్నమని వస్తారేమో. వాక్యం 10 నిమిషాలు చెప్పి గంటన్నర ఉపవాస ప్రార్థనలో మోకరించి నిలువ మోకాళ్ళు ప్రార్థన చేయడానికి అంశాలు ఇచ్చాననుకో, నెక్స్ట్ పీరియడ్ నుంచి ఎంతమంది వస్తారు? నెక్స్ట్ కూటానికి ఎంతమంది వస్తారు? మీరు ఏం మాట్లాడుకుంటారు తెలుసా? వద్దండి, మోకరించమంటాడు, ప్రార్థన చేస్తాడు, వదలడు. గంటన్నర ప్రార్థన అంటాడు, 2 గంటలు చేసేస్తాడు, 3 గంటలు చేసేస్తాడు. అని ఇస్రాయేల్ ప్రజలు కొనుక్కున్నట్టు సరుక్కున్నట్టు మీరు కొనుక్కొని హాస్టల్లో ఉండిపోతారు. నాకు తెలియదు మీ గురించి. అది కాదండి క్రైస్తవ జీవితం. మోకరించండి నా సంఘం. నువ్వు సంఘంలో మోకరించి భారంతో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే కనుక నువ్వు మొట్టమొదటిగా వ్యక్తిగతంగా ప్రార్థన నేర్చుకునే వ్యక్తిగా ఉన్నావు. వ్యక్తిగతంగా నీకు ప్రార్థన జీవితం లేనప్పుడు సంఘంతో కలిసి నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తూ? అందుకనే సంఘము ప్రార్థన చేయగా సంఖ్యలు ఉన్నాయండి. ఎక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను. ఆయన ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు ఆయన కొరకు ఉండలేవా మోకాలు? ఈ ₹1,00,000 అప్పులన్నీ తిరిగిపోతే ఒక 10 గంటలు ఉపవాస ప్రార్థనలో మోకరించి నిలువ ఉండమంటే ఉంటామా? ఒక నెల రోజులు ఉండమని దేవుడే చెప్పడానికి ఉంటావా? నా తిప్పలు నేను కడతా ప్రభావ, నీ తిప్పలు నువ్వు వాడని వదిలేసి వెళ్ళిపోతామని. అది మన జీవితం. మోకరించండి, దేవుని సన్నిధిలో మోకరించండి, దేవుని యొక్క ఆత్మ కొరకు వేడుకోండి. అందుకనే దావీదు అంటూ ఉంటాడు, నీ ఆత్మని నా దగ్గర నుంచి నువ్వు తీసిలేదు. ఒకవేళ ఆత్మే లేకపోతే దేవునికి దూరం అయిపోతాడని ఆయనకు తెలుసు. ఆ గ్రహింపు మనకుందా? ఈరోజు క్రైస్తవుడు వాళ్ళకు గుర్తింపు ఉంది, కానీ ఆత్మ లేనివాడిని గ్రహింపు లేదే. ఆ గ్రహింపు చేస్తాను. ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుని అడుగు, ప్రభా ప్రార్థన చేస్తున్నా ఈ పరిశుద్ధాత్మ సహాయంతో నేనైనా నా సొంత ప్రార్థన కాదు కానీ ప్రభా నీ తలంపులతో నేను నింపి నీ ప్రార్థన నాకు నేర్పించు నన్ను దేవుని అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన పరిశుద్ధాత్మతో నిన్ను ప్రార్థనలోనికి నడిపిస్తాను. మనం వెళ్ళి ప్రార్థన చేయడం కాదు. ఇట్ ఈస్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ హ్యాస్ టు లీడ్ యూ ఇన్ టు ద ప్రేయర్ లైఫ్. ప్రార్థన జీవితం అంటే పాస్టర్లకి, దైవ సేవకులకి పని పాట లేక కాదు. అందరి గురించి భారంతో ప్రార్థన చేయడం. వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఆకలిస్తుంది, వాళ్ళకి పనులు ఉంటాయి, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు అయినా కూడా వాళ్ళ సొంత శక్తితో వాళ్ళు ఉపవాసం పట్టి గంటలు ప్రార్థన చేయలేరు. కానీ కేవలం పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వాళ్ళకి అప్పచెప్తుంటారు. అందుకని కొన్ని రోజులు, 40 రోజులు ఆయనతో గడుపుతారు. వాళ్ళు నీలాంటి మనుషులే. ఒక్కరోజు తినకపోతేనే, 2 రోజులు తినకపోతేనే పక్కకే చూస్తుంటారు. స్టూడెంట్స్ వస్తుంటారు, ఏమి రోగం లేదు, మంచిగా ఉంటారు. కానీ ఒక్కరోజు తినలేదు, 2 రోజులు తినలే అని పొద్దున్న పూట వచ్చేసరైనా ఎక్కించుకుంటారు, సాయంత్రం పూట వచ్చేసరైనా ఎక్కించుకుంటారు. అటు జీవితాలు మనం ఎందుకు ఇట్లా ఉంటున్నాము అంటే మనము ప్రతిదినము ప్రార్థన చేసే విధానము మనది సరిలేదు. ఇంకొకటి, ప్రతిదినము దేవుని వాక్యం చేత మనము పోషింపబడుతున్నాం, ఆహారం చేత పోషింపబడుతున్నాం.
కానీ వాక్యం చేత పోషింపబడతలేదు. అంటే నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావు. అందుకనే నీకు గ్రహింపు లేదు, గుర్తింపు లేదు. అది నువ్వు పోగొట్టుకుని ఉన్నావు. అది నువ్వు తిరిగి మళ్ళీ పొందుకోవాలి అంటే కనుక నువ్వు దేవుని సన్నిధిలో పోకరించి యథార్థ హృదయంతో నువ్వు ఏంటో చెప్పు దేవుడికి. నేను దేవుని దగ్గర అదే చేస్తాను. దేవా, ఈ పరిస్థితుల్లో ఉన్నాను నేను, నీ ఆత్మతో నన్ను నడిపిస్తున్నప్పటికీ నేను నీకు వ్యతిరేకంగా జీవిస్తూ దూరం అయిపోతున్న ప్రభా, రైతు క్షమించు అని 1 గంట 2 గంటలు మోకరించి నా అంతటా నేను ఎడవక్కర్లేదు, కానీ ఆ పరిశుద్ధాత్మదేవుడే ఆ గ్రహింపు కలుగజేసి నువ్వు నా బిడ్డవి, నా ఏర్పాట్లో ఉన్నవాడివి అని నేను చేసిన పాపాలను బిడ్డ నాకు ఆ గ్రహింపు కలుగజేస్తూ ఆ పశ్చాత్తాప నీళ్ళు అనిపిస్తాను. అవి నువ్వు ఇచ్చినప్పుడే, నీ హృదయం ఖాళీ అయినప్పుడే ఆత్మతో నువ్వు ముట్టబడాల, ఆత్మతో నువ్వు కలిసి ప్రార్థన చేసేవాడు. అదైతే మొదటి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం ముగించుకున్నాం. 1 Timothy chapter 4 verse 14. చదవండి, గట్టిగా చదవండి, స్పష్టంగా చదవండి. ముందే నాకు తెలుగు రాదు, అట్లాంటి పదాల సంఖ్య తెలుగు ఉన్నాడు. చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీకు అని ఉందా, మీకు అని ఉందా? అమ్మ బైబిల్ చూడు. నీకు అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. చదువు. నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఏం చేయొద్దంట? లక్ష్యం చేయొద్దంట. మనం ఏం చేస్తున్నాము చెప్పండి? లక్ష్యం చేస్తున్నామా? నిజంగా చేస్తున్నామా? అనుకోండి. దేవుడు సన్నిధిలో ఉన్నాం కదా, చేస్తున్నాం కదా. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దేవా, శ్రద్ధ వహించలేకపోతున్నాం, నాకు క్షమించు. లోకపరమైన ఆలోచనలు, లోకము ఆకర్షణకి లోనైపోయి ప్రభా నేను ఇంటి రీతిగా తయారయ్యాను, దయతో క్షమించయ్యా అని నువ్వు అడిగితే కనుక దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాను. చదువుకుంటున్నాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అంతే సాధకము చేసుకోవాలంట. కాబట్టి అందరికీ కనిపించాలంట. ఏమి అభివృద్ధి? ఏం అభివృద్ధి? ఆత్మీయ అభివృద్ధి. కానీ మనకే అభివృద్ధి కావాలా? ఈ నెల ఈ నెక్లెస్ కొనుక్కున్నానా, వచ్చే నెల అది కొనుక్కున్నానా, ఈ డ్రెస్ కొనుక్కున్నానా, వచ్చే నెల నేను అది కొనుక్కుంటాను. ఈ అభివృద్ధి కొరకే చూస్తాం, కానీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఏమాత్రమో శ్రద్ధ వహించము. ఆ గ్రహింపు మనకు లేదు. ఇది రీతిగా మన జీవితాలు ఉంటే కనుక ఈరోజు కన్నా మేల్కొని ప్రభా రైతు క్షమించు. అందుకని ఇంగ్లీష్ బైబిల్ అంటున్నాడు, డు నాట్ నెగ్లెక్ట్ ద గిఫ్ట్ యూ హ్యావ్. నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అనే వాడిని నువ్వు నిర్లక్ష్య పెట్టావు. ఈరోజు వరకు నిర్లక్ష్య పెట్టావేమో. ఈరోజు నుంచి అన్న మారుకొని ఇద్దరిని మోకరించైన సన్నిధిలో 1 గంట సేపు దేవా శ్రద్ధ వహిస్తాను. నాలో పెట్టిన పరిశుద్ధాత్మతోని నన్ను జీవింపచేయి, నేను ఆయనతో కలిసి జీవిస్తాను అని ఒక తీర్మానం నువ్వు నేను చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తా అని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు కన్నా క్రైస్తవులుగా పిలవడుతున్న మనము ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ వస్తున్న యవనస్తులుగా ఉంటున్న మీరు కూడా ఒకటే చేయాలని ఆశపడుతున్నాం. ఏంటి అంటే నిర్లక్ష్య స్వభావం విడిచిపెట్టి ఎవరో ఉంటేనే ప్రార్థన చేసుకోవడం కాదు, వ్యక్తిగతంగా నువ్వు మోకరించు దేవుని సన్నిధిలో. ఎవరేమనుకుంటారో రుణానికి అక్కర్లే. కాకపోతే పైన మేడ మీద స్థలం ఉంటుంది కదా, ఎక్కడో ఒక దగ్గర ఖాళీ స్థలం ఉంటుంది కదా, వెళ్ళి అక్కడ 1 గంట సేపు మోకరించు. చేతులెత్తి అయిన వాటి ఎంతమంది ప్రార్థన చేసుకున్నట్టు చేతులెత్తి చేస్తున్నారు? ఎవరైనా చేస్తున్నారు చేతులెత్తి ప్రార్థన? చేతులెత్తి ప్రతిదినం అప్పుడప్పుడు అంట ప్రశాంత్ ఒప్పుకున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. అప్పుడప్పుడు ప్రార్థన కూడా చేయట్లేదు. ప్రతిసారి కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాం. మన గురించి మనకు తెలుసు కదా, అత్యధికగా కాదండి. ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరిశుధాత్మని పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో చేతులతో పొందుకొనే వాడుకుంటారు ఆయన దగ్గర నుంచి. దేవా నీ ఆత్మ నాకు చాలాసార్లు మనం ఇట్లా ఎత్తుతాం, దేవా నీ ఆత్మ నాకు ఇస్తాడు. ఇట్లా ఎత్తుతే ఏమవుతుందో తెలుసా? జారిపోయి తినబడిపోతాడు. అడిగిన నువ్వు పొందుకునే విధానం నేర్చుకో.
తండ్రి మీ అనుదిన ఆహారము నాకు దయచేయము అడుగుతున్నావా? ఆయన ప్రతిదినం ఇస్తాడు. అడుగుతున్నా నువ్వు పొందుకునే విధానం తెలుసుకోకపోతే ఎన్నిసార్లు అడిగినా కూడా నువ్వు తృప్తి చెందలేవు. అందుకని ఈరోజు మనం జాగ్రత్త వహించి అందరి స్వభావం విడిచిపెట్టి దేవుడిచ్చిన ఆ గిఫ్ట్ని మళ్ళీ తిరిగి ప్రభా దాన్ని వెలిగింపచ్చి దాన్ని మండించి ప్రభా నేను ఆయనతో కలిసి జీవిస్తాను అని నువ్వు కానీ ఆసక్తిని కనపరిస్తే కనుక దేవుడు తప్పకుండా తన ఆత్మతో నీకు నాకు సహాయం చేస్తానని తెలియజేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక కిందమండి 15వ తారీఖు జూన్లో ప్రిపేర్ చేసి పెట్టింది వాక్యం సాటర్డే. ఆ రోజు నుంచి ధ్యానిస్తూ వస్తున్నాను వాక్యాన్ని. రేపుతో సహా వేసి పెడతాను, ప్రిపరేషన్ చేస్తాను. 15th జూన్ ఈరోజు, 18th జూన్ ఈరోజు. 4 రోజుల క్రితం దేవుడి సమయంలో కూర్చొని దేవా శనివారం దేవుని మాట రావాలి అని చెప్పారు. ఆత్మ లేకుండా ప్రార్థన చేస్తున్నాను, ఒక గుర్తింపు లేకుండా తెలియజేస్తాను. ఈరోజు కన్నా కొద్దిగా మేలుకొని ప్రార్థన చేస్తున్నాను. ఆ పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసే విధానంలో నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకునే వాడు కూడా ప్రార్థన విషయాలు తెలియజేస్తాను. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-11 వాక్యాలు. ఒకరికొకరు ఉపచారము చేయండి. As each has received the gift, use it to serve one another as a good stewards of God and His grace. కాబట్టి దేవుడు మనకి పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మని కలిగి జీవిస్తున్న నువ్వు ఇతరులు ఎవరైతే దేవుళ్ళు స్థిరపడి లేరో వాళ్ళని నువ్వు సహాయకరంగా ఉండాలా, వాళ్ళని మళ్ళీ క్రీస్తులో లేవనెత్తే వాడు ఉండాలా, వాళ్ళని నిలబెట్టే వాళ్ళకు ఉండాలా, వాళ్ళ జీవితం మీద శ్రద్ధ వహించాలా. అదే దేవుడు చేయమన్నది. దేవుడు చూపిన ప్రేమ అదే. నా అంతటా నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు టైం లేదు, ఇంకా పక్కన గురించి నాకెందుకు అంటే మన తత్వం అని మన మనస్తత్వాలకు ఉంటే నేను మంచిగా ఉంటా, నేను భక్తి చేసుకుంటే చాలు, పక్కనోడు ఏమైతే నాకేంది. ఫస్ట్ నువ్వు సరి చేయబడు, నీ జీవితాన్ని స్థిరపరచుకో, దాని తర్వాత నీ పక్కకున్న వారికి సహాయకరంగా ఉండు. అది నీలో ఉంటే పరిశుద్ధాత్మ క్రియ అని. నీ అంతటికి నువ్వు సహాయకరంగా లేకుండా ఆత్మని పొందుకోక నీ భక్తి చేసుకుంటా ఇతరులకి నువ్వు ఎట్లా సహాయకరంగా ఉంటావు? ఉండలేము. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డగా ప్రార్థన చేస్తున్న నువ్వు, ఆత్మతోని కలిసి ప్రార్థన చేస్తున్న నువ్వు, దేవుడు నీలో ఒక భారం పెడతాడు. ఏంటి తెలుసా? ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయింది. వాళ్ళ నిమిత్తం నువ్వు ప్రార్థన చేయడమే కాదు, వాళ్ళతో నువ్వు మాట్లాడుతూ వాళ్ళని ధైర్యపరుస్తూ, దేవుని వాక్యం చేత వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళని కూడా నువ్వు నిలబడిపెట్టే బాధ్యత దేవునికి ఇచ్చినప్పుడు మర్చిపోతాయి. నేను కూడా అనుకున్నా, నాకేం పని అవసరమా, నాకెందుకు, వాక్యం నేను చదువుకుంటే నాకు చాలు కదా, ఆయన నేనేంటి వాక్యం చెప్పేదంటే నేను చెప్తే ఓడింటాడు అనుకునేటువంటి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ నా తెలిసిన వాళ్ళు నా గురించి భారం కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాళ్ళు ఏదైతే భారం కలిగి ప్రార్థన చేస్తారో ఆ భారాన్ని దేవుడు నాలో కూడా పెట్టాడు. అందుకనే ఈరోజు ఏమున్నా ఏం లేకుండా ప్రార్థన చేయగలుగుతాం. ఆ భారం కలిగి ఉన్నా, ఆ భారం కలిగి ఉన్నవాడే ఆత్మచేత ప్రతినిత్యంగా నడిపింపబడతాడు. అట్టి రీతిగానే ఆ భారం కలిగి ప్రార్థన చేయగలరు. నశించే వాటిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినట్టే ఈరోజు నశించే వారిని సంరక్షించడానికి నేను ఉంచిన వాడు నేను ఉట్టిగా వదిలేలేదు కానీ ఆయన ఆత్మను చూపించాను. నువ్వు సరైన విధానంలో నశించే వారి నుంచి చెడ్డవారి నుంచి నువ్వు నమ్మకత్వాన్ని కనపరుస్తూ ప్రార్థన చేస్తే కనుక పరిశుద్ధాత్మదేవుడు నీలో నుంచి నూతన కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగిస్తాడు. మనం అనుకుంటుంటాము, పిలుపని అనుకుంటుంటాడు, నేను చేశాను కాబట్టి ప్రార్థన ఈరోజు అని అట్లా ఉన్నాడు అని అనుకుంటా. అది నేను చేసింది కాదు. దేవుడు నాలో పెట్టిన భారాన్ని నేను ఆయన సన్నిధిలో నమ్మకత్వాన్ని కనపరుస్తూ వాళ్ళ గురించి ప్రార్థన చేశాను. నాలో పరిశుద్ధాత్ముడు ఉండి ఆ భారము నాలో నుంచి తీసివేసి ఆయన నాతో కలిసి ప్రార్థన చేశాడు. కాబట్టి
ఆ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు మళ్ళా కోలుకొని జీవితంలో స్థిరపరచబడాలి. అట్టి రీతిగా మన ప్రార్థన జీవితం కట్టుకోవడం. ఇతరుల గురించి ప్రార్థన చేసేవారు ఉందా? కానీ ప్రార్థన చేస్తున్నావు నువ్వు, ఇంతకుముందు చెప్పాను కదా, ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఇతరుల గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ప్రార్థన కాదు. ఫస్ట్ నువ్వు ఆత్మ కొరకు ప్రార్థన చేస్తావు. ఆత్మ లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రభుత్వం భక్తి నిన్ను మోసం చేయకుండా జాగ్రత్త వచ్చి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. త్వరగా వెళ్ళండి. అదే తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. చదవాలి. సమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. ఏమేం చేయాలంట? ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా. దానికి ముందు ఏం చదువుకున్నాం? ఉపదేశము. దానికి ముందు దీర్ఘశాంతము. దానికి ముందు సంపూర్ణమైన దీర్ఘశాంతం. దానికన్నా ముందు సమయమందు అసమయమందు ప్రయాసపడము. మనం ఇవేం చేయము. ఖండిస్తాము, గద్దిస్తాము, చీదరించుకుంటాము, అవసరమైతే దూరము తోసేస్తాం. అట్టి రీతిగా మన జీవితాలు ఉండదు. దేవుడు ఎట్టి రీతిగా ఉండాలి అని చెప్పాడో అట్టి రీతిగా నీ జీవితాన్ని వాక్యం చేత సరిదిద్దుకోవాలి. సమయమందు అసమయమందు నువ్వు ఓపిక కలిగి దేవుని వాక్యాన్ని చెప్పుతూ, సమయమందు అసమయమందు అంటే ఏంటి? టైం దొరికినప్పుడు, టైం దొరకనప్పుడు, అన్ని వేళ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ బట్ యు ఆర్ ఇన్ గాడ్స్ బిజినెస్. అది ఇప్పుడు మర్చిపోతుంది. నాకు ఇంట్లో ఏదో అన్నారు, మా ఇంట్లో వాళ్ళతో కొట్లాటైంది, దేవుడు వాక్యం ఈరోజు నేను ఒక వ్యక్తికి చెప్పాల్సిన వాడిని ఆ గ్రహింపు లేకుండా ఆ గుర్తింపుని మర్చిపోయి నా పరిస్థితులు బాగాలేదు, ఈరోజు నేను ఎవరితో మాట్లాడను, మౌనం పాటిస్తాను అని చెప్పేసి కూర్చోడానికి లేదు క్రైస్తవులు. ఏ సమయమైనా దేవుడి దినాన్ని ఇచ్చాడు అంటే దినాలను దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ ఎవరికో ఒక్కరికి దేవుని గురించి చెప్తూ ఆ వాక్యం చేత వాళ్ళని అందిస్తూ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. అట్లాంటి వ్యక్తిగా నేను ఉన్నాను. అట్లాంటి వ్యక్తులే ఆత్మని కలిగి ఉండగలుగుతా. నీ జీవితాన్ని నువ్వు వాటి రీతిగా నువ్వు సిద్ధపరచుకుంటే కనుక ఆటోమేటిక్గా పరిశుధాత్మను పొందుతుంది. కాబట్టి ఈరోజు కన్నా మనం పెట్టుకొని, లేవా నేను చేస్తున్న భక్తి నాకు తృప్తిని కలిగి చేస్తున్నాయి. మనము శరీర రీతిగా మనం తృప్తిపడుతున్నామేమో కానీ నీలో ఆత్మ తృప్తి చెందుతున్నదా? నువ్వు చేసే భక్తిని బట్టి నీ ఆత్మ ప్రభులు ఆనందిస్తుందా? ఆనందించాలి. ప్రభులు ఆనందించే వారుగానే మనం ఈ పరిస్థితులు ఎట్లున్నప్పటికీ, ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్ళు, ఎంత దుఃఖము ఎవరు లేనప్పటికీ ఆయన నీకు ఉన్నాడు అని, ఆయనలో ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉన్నావని ఆ గ్రహింపు గుర్తింపును కలిగి ఉంటే కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నువ్వు ఉండగలవు. దేవుడు కృప మన అందరికీ అనుగ్రహించి మనం నడిపించిన దాకా. సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. 2 నిమిషాల్లో ఇంటికి వెళ్ళబోతున్నాము. ప్రభా, వచ్చి నీ వాక్యం విన్నాను ప్రభా, నాతో మాట్లాడి ఉన్నారు ప్రభా, అందరితో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తాను. ఆత్మస్వరూపుడిగా మా మధ్యనైనా మీరు సంచరిస్తున్నందుకు నీకు వందనాలు. మీ జీవపు వాక్యంతో నేనైనా మమ్మల్ని మీరు హెచ్చరించి ఉన్నారు. మా గుర్తింపు ఏంటి, మేము ఏ గ్రహింపు కలిగి ఉండాలో మీరు మాతో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు కదా. అవునైనా గుర్తింపు కలిగి ఉన్నాం కానీ గ్రహింపు లేని వారిగా మేము నింపి ఉన్నాం. దైవ క్షమించాం. మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మనినైనా మేము మాలో ఆడుకోకుండా ప్రభా, ఈ రోజు కన్నా వేడుకొని ప్రభా మీ సన్నిధిలోనైనా వేడుకొని తిరిగి పొందుకొని మీ కొరకు ప్రభా మండే వారుగా, మండే బిడ్డలుగా ప్రభా మా ప్రతి ఒక్కరినైనా మీ ఆత్మతోనైనా మండించాం. మీ ఆత్మతోని ప్రతి ఒక్క బిడ్డలు మేము బలపరచండి. ప్రార్థన చేస్తున్నప్పుడైనా, పాటలు పాడుతున్నప్పుడైనా మీ ఆత్మ సహాయం మాకు ప్రతినిత్యం అనుగ్రహించండి ప్రభా. అది పొందుకొని వేడుకొని ప్రభా ఆత్మతో కలిసి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీరే బిడ్డలకి తోడుగా ఉండండి. ప్రార్థన జీవితాన్ని కట్టండి. బలిపెట్టాలనైనా మీరే స్థిరపరచండి. మీ సన్నిధిలోనైనా వేచి ఉండే కృపనునైనా
బిడ్డలకి మీరు అనుగ్రహించమని అడుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చేస్తాను. ఏ స్థితిగతుల్లో వాళ్ళు ఉన్నారో మాకైతే తెలియదు, కానీ ప్రభావ సర్వం పెరిగిన దేవుడు మీరే కనుక నేను ఒక్కసారినైనా మీరు ఆత్మతోనైనా బిడ్డలనైనా మీరు తాకండి, వాళ్ళని నింపండి, వాళ్ళని స్థిరపరచండి, నిలబెట్టండి ప్రభు, లేవనెత్తండి. మీ కొరకు జీవించే కృపని అటువంటి భాగ్యాన్నినైనా బిడ్డలు కలిగి ముందుకు కొనసాగే కృపను ప్రతి ఒక్క బిడ్డకు నిర్ణయించండి. రేపటి దినానికి ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు సిద్ధపరచండి ప్రభు. సరైన సిద్ధపాటుతోనైనా ఆత్మతోనూ సత్యముతోనైనా నిన్ను ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు ఉంటుంది. రాత్రికాల జీవనంలో ప్రతి ఒక్క బిడ్డతో నుంచి మీరే బిడ్డలు నడిపించండి. క్షేమకరమైన రాత్రిగానైనా బిడ్డలకు మీరు ఈ రాత్రిని మీరు అనుగ్రహించమని రాత్రి నిద్ర సుఖకునైనా మంచి నిద్రనైనా అనవసరమైన తలంపులు ఏవి కలిగి ఉండగా ప్రభా, కేవలము నీ వైపునైనా వాళ్ళ మనసులనైనా నిలిపి ప్రభా, నీ ప్రేమనైనా ధ్యానిస్తునైనా నువ్వు అనుగ్రహించే విశ్రాంతులైనా వాళ్ళు అనుభవిస్తున్నాను. మంచి విశ్రాంతిని పొందుకొని ఉదయకాలంలో లేచి నీ ముఖ దర్శనం చేసుకుని ప్రభా నేను ఆరాధించడానికి నేను సరైన సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్క బిడ్డని చూపించే కృపను అటు రీతిగా ప్రతి ఒక్క బిడ్డ నేను సిద్ధపరుస్తున్నాను. రాత్రికాలం జీవన బిడ్డలతో నుంచి నడిపించండి. సమస్త ఘనత మహిమ ప్రభావం చేసే ఆరోగ్య బిడ్డలందరూ మీ చేతులతో పంపిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వచ్చిన పరమ తండ్రి ఆమె యేసు రక్తమే చేయండి, శివ రక్తమే చేయండి, యేసు రక్తం సంపూర్ణ విజయం అపాధికంతా పడి నాశనం ఏసయ్య పరిశుద్ధ నామం స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభుత్వ అందరికీ వందనాలు.